బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తునిలో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు పరారయ్యాడు. రాత్రి న్యాయాధికారి దగ్గరకు తీసుకువెళ్తుండగా టాయిలెట్ కు వెళ్తానని చెప్పి చెరువులోకి దూకి నిందితుడు నారాయణరావు పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, యామిని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేవలం ఏబియాకి మాత్రమే ప్రత్యేకమై చెప్పాలి. ప్రధానంగా తునిలో నిన్న మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు నారాయణరావు నిన్న అర్ధరాత్రి పరారయ్యాడు. ప్రధానంగా నిన్న సాయంత్రం ఆ నారాయణరావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి జిల్లా జడ్జి దగ్గరికి రాత్రి 8 ఆ టైంకి తీసుకెళ్లగా స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో రాత్రి 10 గంటలకు తీసుకురావాలని సూచించారు. దీంతో మళ్ళీ రెండోసారి రాత్రి 10 గంటలకి న్యాయాధికారి దగ్గరికి నిందితుని తీసుకొని పోలీసులు బయలుదేరారు. ఈ క్రమంలో తనకు టాయిలెట్ వస్తుందని ఒకసారి వాహనం ఆపాలని నిందితుడు కోరంతో పోలీసులు వాహనం ఆపారు. దీంతో అక్కడ సమీపంలోనే పక్కగా టాయిలెట్ కి వెళ్తానని చెప్పి సమీపంలో ఉన్న చెరువులోకి నిందితుడు నారాయణరావు దూకిశాడు. ప్రస్తుతం అయితే రాత్రి కావడంతో గాలింపు చర్యలు సాధ్యం కాలేదు. ప్రస్తుతం అయితే పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సమాచారం పూర్తిగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మాత్రమే ప్రత్యేకమని చెప్పాలి. ప్రస్తుతం ఏదైతే నిందితుడు పరారీలో ఉండడంతో పోలీసులు ప్రత్యేక బృందాలు పెట్టి గాలిస్తున్నారు. ప్రధానంగా చూస్తే ఏదైతే వృద్ధుడు తాతయ్య పేరు చెప్పి తరచూ గురుకుల పాఠశాల దగ్గరికి వెళ్లి బాలికపై పలుసార్లు అత్యాచారం చేసినట్లు కూడా పోలీసులు నిర్ధారించారు. నిన్న బాలికను వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో కూడా తాతయ్యనని చెప్తూ పలుసార్లు హాస్టల్ వద్దకు వెళ్లి బాలికను సమీప తోటల్లో తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు కూడా పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం ఇతనిపై పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేయడంతో పాటు అత్యాచారం కిడ్నాప్ కూడా కేసులు నమోదు చేశారు. మొత్తం 3 సెక్షన్ల కింద దాదాపు 20 ఏళ్లు 27 7 చొప్పున 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే న్యాయాధికారి వద్ద ప్రవేశపెట్టే ముందు నిందితుడు ఈ విధంగా పోలీసులు కళ్లు కప్పి తప్పించుకోవడం సంచలనంగా మారిందని చెప్పాలి. ప్రస్తుతం అయితే నిందితుడు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. యామిని, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తునిలో బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు పరారయ్యాడు. రాత్రి న్యాయాధికారి దగ్గరకు తీసుకువెళ్తుండగా టాయిలెట్ కు వెళ్తానని చెప్పి చెరువులోకి దూకి నిందితుడు నారాయణరావు పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, యామిని బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేవలం ఏబియాకి మాత్రమే ప్రత్యేకమై చెప్పాలి. ప్రధానంగా తునిలో నిన్న మైనర్ బాలికపై అత్యాచారం చేసిన నిందితుడు నారాయణరావు నిన్న అర్ధరాత్రి పరారయ్యాడు. ప్రధానంగా నిన్న సాయంత్రం ఆ నారాయణరావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు